మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకాయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఇక్కడ కానాను స్త్రీ, ఈ స్త్రీ ఒక కుమార్తెను కలిగి ఉన్నది. ఈ కుమార్తె దురాత్మతో పీడింపబడుతూ ఉన్నది, దెయ్యము చేత బాధించబడుతూ ఉన్నది, అపవాది చేత బాధించబడుతూ ఉన్నది. తన కుమార్తె దెయ్యముతో పీడింపబడుతూ ఉంటే కన్న తల్లిగా ఈ కానాను స్త్రీ ఎన్నోసార్లు బాధపడి ఉండవచ్చు, ఎన్నోసార్లు దుఃఖపడి ఉండవచ్చు, ఎంతగానో తన హృదయము గాయపరచబడి ఉండవచ్చు. అయితే ఒక దినము ఆమె ఒక వార్త విన్నది. ఆ యొక్క ప్రాంతానికి యేసుక్రీస్తు వచ్చారు అనేటువంటి వార్త విన్నది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చారు అని విన్నదో అక్కడ యేసయ్యను కలుసుకోవడానికి వెళ్ళినది. ఎందుకని అంటే యేసయ్య తనతో మాట్లాడితే ఖచ్చితంగా తన యొక్క కుమార్తె స్వస్థత నొందిద్ది అనేటువంటి ఒక విశ్వాసముతో తను యేసయ్య దగ్గరకు వెళ్ళినది. యేసయ్య దగ్గరికి వెళ్ళినాక అక్కడ యేసయ్యని, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని తను కేకలు వేస్తుంది. అయితే అటువంటి సందర్భంలో యేసయ్య ఆమె యొక్క కేకలు విన్నారు, కానీ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆమె హృదయం తన యొక్క కుమార్తెను బట్టి ఎంతగానో గాయముతో ఉన్నది. అనగా తన యొక్క కుమార్తె అపవాది చేత పీడించబడుతూ, దురాత్మ చేత బాధించబడుతూ, తన యొక్క కుమార్తె యొక్క స్థితిని చూసి, ఆ కుమార్తె ఉన్న ఆ పరిస్థితిని చూసి ఆ కానాని స్త్రీ యొక్క హృదయము ఎంతగానో గాయముతో ఉన్నది, వేదనతో ఉన్నది. ఆ హృదయం ఎంతగానో నలిగిపోయి ఉన్నది. మరి అటువంటి నలిగిపోయిన హృదయంతో ఉన్న ఆమె యేసయ్యను గట్టిగా కేకలు వేస్తూ పిలుస్తున్నది. ఎందుకంటే తన జీవితంలో, తన కుటుంబంలో తన కుమార్తె యొక్క పరిస్థితిని యేసయ్యకు ఎప్పుడైతే తెలియజేస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితి నుంచి విడుదల వచ్చింది, ఆ కుమార్తెకు స్వస్థత వచ్చింది, ఆ కుమార్తెకు విడుదల వచ్చింది, తనున్న ఆ పరిస్థితిలో నుంచి బయటపడగలను అనేటువంటి ఒక నిరీక్షణతో దేవుణ్ణి గట్టిగా కేకలు వేస్తుంది. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని. అయితే ఆ సమయంలో దేవుడు నిశ్శబ్దంగా ఉన్నారండి. దేవుడు విన్నారు, అయితే ఆయన నిశ్శబ్దంగా ఉన్నారు. ఎప్పుడైనా హృదయము గాయంతో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి వద్ద నుంచి మనకు ఎటువంటి రెస్పాండ్ లేకపోతే మరలా ఆ వ్యక్తితో మాట్లాడడానికి మనం ప్రయత్నం చేయము. ఎందుకంటే ఆల్రెడీ నా హృదయం గాయమై ఉంది, నా హృదయం బాధతో ఉంది, ఎంత బాధలో ఉండి నేను పిలుస్తున్నా కానీ నన్ను పట్టించుకోవడం లేదు, కాబట్టి ఇంకెందుకు నేను ఈ యొక్క పర్సన్తో మాట్లాడడం, నేను వెళ్ళిపోదాం అనేటువంటి భావన కలిగి ఉంటారు. అయితే ఆ స్త్రీ యేసుక్రీస్తు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఆమె కేకలు వేస్తూ పిలుస్తుంది. ఎందుకంటే తను దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఎటువంటి నిరీక్షణతో వచ్చిందంటే ఖచ్చితంగా ఈయన నా కుమార్తెను విడిపిస్తాడు, ఖచ్చితంగా నా కుమార్తెకు విడుదల ఈయన ద్వారా కలిగిద్ది, ఈయన మాట్లాడితే నా పరిస్థితి మారిపోయింది, ఈయన మాట్లాడితే నా జీవితం మారిపోయింది, ఈయన మాట్లాడితే నా కుటుంబంలో ఉన్న ఈ పరిస్థితి నుంచి నేను విడిపించబడతాను, ఈయన మాట్లాడితే ఖచ్చితంగా నా కుమార్తె జీవితం మారిపోయింది, ఈయన మాట్లాడితే నా కుమార్తె యొక్క బ్రతుకు మారిపోయింది, ఈయన మాట్లాడితే నా కుమార్తె ఈ
పరిస్థితిలో నుంచి బయటపడుతుంది. ఈయన మాట్లాడితే ఈయన మాటలో శక్తి ఉంది, ఈయన మాటలో జీవం ఉంది, ఈయన మాటలో ప్రభావం ఉంది. కాబట్టి ఈ ప్రభావం కలిగిన మాట నా జీవితంలో విడుదల అయితే గనక ఖచ్చితంగా నా బ్రతుకు మారిపోయింది, నా కుమార్తె బ్రతుకు మారిపోయింది అనేటువంటి ఉద్దేశంతో, ఒక నిరీక్షణతో దేవుని యొద్దకు వచ్చి ఆ నిరీక్షణతోనే కేకలు వేస్తుంది. దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఆమె తన యొక్క డెసిషన్ మార్చుకుని తిరిగి వెళ్ళిపోలేదు. కానీ దేవుడు రెస్పాండ్ అయ్యేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టలేదు. అయితే యేసుక్రీస్తు నిశ్శబ్దంగా ఉన్నారని శిష్యులు రికమెండేషన్ చేస్తున్నారు. బోధకుడా, ఈమెని పంపివేయి. 23వ వచనం. అందుకు ఆయన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెని పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆమె మరి కేకలు వేస్తుంది, ఆమెని పంపివేయి అనగా ఆమె దేని కొరకైతే కేకలు వేస్తుందో ఆమె సమస్య ఏంటో చూసి ఆమెని పంపివేయి అని శిష్యులు రికమెండేషన్ చేస్తున్నారు. ఆ శిష్యులు రికమెండేషన్ చేసిన తర్వాత దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి సమాధానం ఎలా ఉన్నదంటే మత్తయి 15:24. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. శిష్యులు రికమెండేషన్ చేసిన తర్వాత యేసుక్రీస్తు అంటున్న మాట, నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను. అయితే యేసుక్రీస్తు ఈ మాట పలికినప్పుడు ఆమె యొక్క స్పందన ఎలా ఉందంటే మత్తయి 15:25. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. ఇక్కడ ఆమె స్పందన ఎలా ఉందంటే, అయినను ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మ్రొక్కి నాకు సహాయము చేయవా అని అడుగుతుంది. ఆమె ఉన్న స్థితి, తన కుమార్తె దురాత్మతో పీడింపబడుతుంది, తన కుమార్తె బాధలో ఉంది. అటువంటి బాధపడుతున్న కుమార్తెను ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చింది. ఇప్పుడు ఆమె హృదయంలో ఒక వేదన, తన కుమార్తెను ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను, కుమార్తెను ఒక్కదాన్నే అక్కడ వదిలిపెట్టి వచ్చాను, కాబట్టి ఇక్కడ త్వరగా దేవుడు ఏదైనా చేస్తే నేను త్వరగా నా కుమార్తె వద్దకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఈమె ఎంతగా కేకలు వేస్తున్నా ఆయన మౌనంగా ఉన్నారు. ఆమె నలిగిన హృదయంతో వచ్చింది, గాయపడిన హృదయంతో వచ్చింది. ఆల్రెడీ తన కుమార్తెకు బాగోలేదు, తన హృదయం అంతా నలిగిపోయి ఉంది. ఇంకొకటి, ఆ బాగోనటువంటి కుమార్తెను ఇంటి దగ్గర విడిచిపెట్టొచ్చింది. ఒక దురాత్మతో పట్టిన స్త్రీని వేరొకరు వచ్చి చూసుకోవాలంటే అంతగా చూడలేరు. కుమార్తెకు బాగోలేదనే బాధ ఒకటి ఉంది. కుమార్తెను ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చాను, తను ఏ స్థితిలో ఉందో, ఎటువంటి పొజిషన్లో ఉందో కుమార్తె అనేటువంటి దిగులుతో ఉంది. ఇటువంటి దిగులుతో ఉన్న ఈమెకి ఇక్కడ వెంటనే దేవుని యొద్ద నుండి సహాయం దొరకలేదు. ఒకటి, దేవుడు మౌనంగా ఉన్నారు. ఈమె హృదయం గాయంతో ఉంటే దేవుడు మౌనంగా ఉన్నారు. ఆమె హృదయంలో దేవుడు ఎప్పుడైతే మాట్లాడలేదో ఆమె హృదయంలో ఇంకా కొద్దిగా బాధ ఎక్కువై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆమె దేవుని దగ్గరకు వచ్చి ఆయనకు మ్రొక్కి నాకు సహాయం చేయవా అని అడిగింది. అలా అడిగిన తర్వాత దేవుడు అన్నారు, నేను ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అన్నాడు. ఎప్పుడైతే దేవుడు నేను ఇశ్రాయేలు యొద్దకు వచ్చాను అని చెప్పారో ఈమె హృదయంలో ఆ బాధ మరి ఎక్కువ అయి ఉండొచ్చు. ఈమె చాలా వేదనతో, కలవరముతో, బాధతో వచ్చింది దేవుని యొద్దకు. తన కుమార్తె పరిస్థితి బాగోలా. ఆ బాధపడుతున్న తన కుమార్తెను ఇంటి దగ్గర విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చింది. ఈమె యొక్క మనస్సు ఒకటి, కుమార్తె బాగోలా, బాగోని స్థితిలో ఉన్న కుమార్తెను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చింది. మరి
దేవుని యొద్ద నుంచి వెంటనే తను దేని కొరకైతే వచ్చిందో దాని నిమిత్తము ఆ సమాధానం అనేది పొందుకోలేదు. దేవుని దగ్గర నుంచి, ఆయన నోట నుంచి ఒక వాక్కు వస్తే గనక ఖచ్చితంగా తన కుమార్తె జీవితం మారిపోయిద్ది అనే ఆశతో వచ్చింది. దేవుడు గనక ఒక వాక్కు మాట్లాడితే తన కుమార్తె బ్రతుకు మారిపోయిద్ది అనే ఆశతో వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు మౌనంగా ఉన్నారు. తర్వాత శిష్యులు రికమెండేషన్ చేశారు. అయినప్పటికీ ఆయన ఇశ్రాయేలీయుల యొద్దకే నేను పంపబడ్డానని సమాధానం ఇచ్చారు. అయినను ఆమె ఆయనకు మ్రొక్కి నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఇచ్చిన సమాధానం మత్తయి 15:26. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్ల కూడా తన యజమానుల బల్ల యొద్ద నుండి పడు మొక్కలను తినును గదా అని చెప్పెను. ఇక్కడ దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కుక్క పిల్లలతో పోల్చడం జరిగింది. అయితే ఆమె అవును ప్రభువా, యజమాను బల్ల దగ్గర ఉన్న ఆ రొట్టె ముక్కల్ని తింటుంది కదా కుక్క పిల్ల అని సమాధానం ఇచ్చింది. ఎప్పుడైతే ఆమె ఆ సమాధానం ఇచ్చిందో వెంటనే దేవుడు అన్నారు మత్తయి 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమె ఎప్పుడైతే ఆ కుక్క పిల్లలు కూడా యజమాని బల్ల దగ్గర పడేటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా అని సమాధానం ఇచ్చిందో వెంటనే దేవుడు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎందుకు దేవుడి మాట అన్నారంటే ఆమెను అణువున పరీక్షించాడండి దేవుడు. అణువున ఆమె దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆమె హృదయం గాయపడింది, గాయంతో వచ్చింది. కానాను స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆమె హృదయం చాలా గాయముతో ఉంది. తన కుమార్తె ఉన్న ఆ పరిస్థితిని బట్టి చాలా వేదనతో ఉన్నది. అటువంటి వేదనతో ఉన్నటువంటి ఆమెకు దేవుని దగ్గర నుండి వచ్చిన సమాధానము వెంటనే సంతృప్తికరంగా లేదు. అయితే దేవుడు ఎందుకు అలా మాట్లాడారంటే తన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు. కానాను స్త్రీ యేసుక్రీస్తు యొద్దకు వచ్చేటప్పుడు తన కుమార్తె ఉన్న పరిస్థితిని బట్టి తన హృదయము ఎంతగానో వేదనతో ఉన్నది, ఎంతగానో కలవరముతో ఉన్నది. అయితే అటువంటి కలవరముతో ఉన్నటువంటి ఆ స్త్రీతో దేవుడు వెంటనే మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అయితే ఆ స్త్రీ విశ్వాసము గొప్పది అనే సాక్ష్యాన్ని ఎలా పొందగలిగిందంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి ఆశించిన సమాధానం తనకి దొరకనప్పుడు వెంటనే దేవుని యొద్ద నుండి వెళ్ళిపోలేదు. తను ఒక ఆశతో వచ్చింది, ఒక నిరీక్షణతో వచ్చింది. అయితే తనకు వెంటనే దేవుని దగ్గర నుండి సమాధానం రాలా, దేవుడు వెంటనే ఆమెతో మాట్లాడలా. అయినప్పటికీ కూడా ఆమె దేవుని విడిచిపెట్టలేదు. కాబట్టి దేవుడు విశ్వాసములో గొప్పది అనేటువంటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు. తర్వాత శిష్యులు ఆమె కొరకు రికమెండేషన్ చేసినప్పుడు దేవుడు నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చాను అన్నారు. అనగా ఇండైరెక్ట్గా నేను నీ కొరకు కాదు అని చెప్పినప్పుడు అయినప్పటికీ కూడా ఆయనకు మ్రొక్కి నాకు సహాయము చేయవా అని అడిగింది. అందుకనే ఆమె విశ్వాసం గొప్పది అని దేవుడు సెలవిచ్చారు. అంత వినయముతో ఆమె అడిగినప్పటికీ దేవుడు అన్నారు, కుక్క పిల్లతో అక్కడ సరిపోల్చారు. ఆమె అంత వినయముగా దేవుణ్ణి అడిగినప్పటికీ కూడా కుక్క పిల్లలకు రొట్టె ముక్క వేయుట తగునా అన్నారు. అయినప్పటికీ కూడా ఆ కుక్క పిల్ల కూడా యజమాని బల్ల యొద్ద పడే రొట్టె ముక్కలు తినును కదా అనేటువంటి ఆమె సమాధానం, దేవునికి ఆమె ఇచ్చినటువంటి ఆ జవాబు దేవుని యొద్ద నుండి
అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం గొప్పది అని చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆ క్షణమే నీవు ఆశించినట్లుగా నీకు జరుగునుగాక అని దేవుడు పలికినప్పుడు అదే క్షణంలో తన కుమార్తె స్వస్థత నొందింది. కానాను స్త్రీ ఒకటి గ్రహించిందండి, ఏమిటంటే దేవుడు శక్తిమంతుడు, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట్లాడితే జీవము కలిగిద్ది, ఆయన మాట్లాడితే ఏదైనా జరిగిద్ది. కాబట్టి తన కుమార్తె విషయంలో ఆయన మాట్లాడితే గనక ఖచ్చితంగా తన కుమార్తె మరి ఆ పరిస్థితి నుంచి బయటపడగలదు, ఆ పరిస్థితిలో నుంచి విడుదల పొందగలదు అనేటువంటి ఒక నమ్మికతో దేవుని యొద్దకు వచ్చింది. ఆయన మాటలో శక్తి ఉన్నది అని గ్రహించింది కాబట్టే ఆమె ఆశించిన ఫలితము అక్కడ వెంటనే దొరకకపోయినా విడిచిపెట్టకుండా, పట్టు వదలకుండా దేని కొరకైతే వచ్చిందో దానిలో జవాబును చూసేంత వరకు కూడా ప్రభువుని విడిచిపెట్టలేదు. ఆమె వచ్చినటువంటి ఆ పనిలో అక్కడ ఆమెకి తిరస్కారం వస్తుంది. అనగా దేవుడు ఆమెను పరీక్షించుట కొరకు కొన్ని ప్రశ్నలు తన హృదయాన్ని గాయమయ్యేటట్టు వస్తున్నప్పటికీ కూడా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఎందుకంటే తను ఒకటి గ్రహించింది, ఖచ్చితంగా దేవుడు గనక ఆమె కుమార్తె విషయంలో మాట్లాడితే గనక ఖచ్చితంగా తన కుమార్తె స్వస్థత నొందిద్ది, తన కుమార్తె విడుదల నొందిద్ది, తన కుమార్తె విడిపింపబడిద్ది. ఆ యొక్క అపవాది శక్తుల నుంచి, ఆ యొక్క సాతాను యొక్క ప్రభావం నుంచి తన కుమార్తె విడిపించబడి బాగుపడిద్ది అనేటువంటి ఒక గట్టి నమ్మకముతో వచ్చింది. ఒక గట్టి నమ్మకముతో వచ్చింది కాబట్టి ఆమె ఆ స్థలంలో నుంచి కదలలేదు. దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించింది కాబట్టే దేవుడు మౌనంగా ఉన్నా సరే ఆమె ఆయన మాట్లాడే వరకు అలా కనిపెట్టుకునే ఉంది. ఆయన మాట్లాడడం లేదు కదా, ఆయన మౌనంగా ఉన్నారు కదా, ఆయన పట్టించుకోవడం లేదు కదా, నేను ఎంతగా కేకలు వేస్తున్నా ఆయన నా వైపు చూడడం లేదు కదా, నన్ను పట్టించుకోవడం లేదు కదా, నేను ఎంతగానో గాయపడి ఉన్నాను కదా, ఎంతగానో బాధలో ఉన్నాను కదా, నన్ను పట్టించుకోవడం లేదు కదా. నన్ను పట్టించుకోనప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఎందుకు ఇంకా ఈయనతో మాట్లాడాలి అని అనుకోవాలి అనేటువంటి ఉద్దేశము ఆమెలో లేదు. ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయన వైపే కనిపెట్టుకుంటూ ఉంది. ఎందుకంటే దేవుని మాటలో ఉన్న శక్తిని ఆమె గ్రహించింది, దేవుని మాటలో ఉన్న ప్రభావాన్ని ఆమె గ్రహించింది. ఆయన గనక ఒక్క మాట సెలవిస్తే చాలు, తన కుమార్తె బ్రతుకు మారిపోయిద్ది, తన కుమార్తె జీవితం మారిపోయిద్దనే ఆశతో వచ్చిందండి. దేవుడు మాట్లాడడం లేదు కదా, ఆయన పట్టించుకోవడం లేదు కదా అని చెప్పేసి నిరాశతో వెనదిరిగి వెళ్ళిపోలా. ఆయన మాట్లాడే వరకు కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టాల. తను ఏ సమస్య కొరకు దేవుని యొద్దకు వచ్చిందో ఆ సమస్యలో విడుదల పొందేంత వరకు కూడా ఆ స్థలంని విడిచిపెట్టాల. తనకు తిరస్కారం వచ్చిన, గాయపడే మాటలు వచ్చినప్పటికీ కూడా ఆ స్థలాన్ని విడిచిపెట్టాల. దేవుడు ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కొరకు ప్రశ్నిస్తున్నారు. దేవుడు మౌనంగా ఉన్నాడని ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఆమెతో మాట్లాడడానికి అంతగా ఇష్టపడడం లేదని ఆ స్థలాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు మాట్లాడిన ఆ మాట ఆమెను పరీక్షించుట కొరకు ఆమె హృదయం గాయమవుతున్న దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకని ఆమె దేవుని విడిచిపెట్టలేదంటే ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన పలికితే ఖచ్చితంగా జరిగిద్ది అనేటువంటి విశ్వాసముతో ఉన్నది కాబట్టే ఆమె దేవుని విడిచిపెట్టలేదు. ఆమె దేవుని యొద్దకు ఎలా వచ్చిందంటే ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆ శక్తిని గ్రహించింది కాబట్టే ఆమె దేవుని విడిచిపెట్టాల. దేవుని మాట కొరకు పరితపిస్తుంది. ఆయన మాట్లాడితే ఖచ్చితంగా తన కుమార్తె బ్రతుకు మారిద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆ మాట వచ్చేంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టలేదు.
దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది. ప్రభావం ఉంది అని మనం గ్రహించడం మాత్రమే కాదు, కానీ ఆ ప్రభావము కలిగిన మాట దేవుని యొద్ద నుండి వచ్చేంత వరకు కూడా కనిపెట్టగలిగిన అనుభవం మనలో ఉండాలి. హనాని స్త్రీ వేదనతో వచ్చింది. ఆమెకు వెంటనే ఆదరణ దొరకలేదు, అయితే వెళ్ళిపోలేదు. ఆమెకు ఆదరణ దొరికేంత వరకు కూడా వెళ్ళిపోలేదు. ఆమెకు జవాబు దొరికేంత వరకు కూడా విడిచిపెట్టలేదు. ఆమె కుమార్తె విషయంలో దేవుని వాక్కు రిలీజ్ అయ్యేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే దేవుని మాటలో శక్తి ఉంది. ఆ శక్తిని గ్రహించింది. ఆయన మాట్లాడితే తన కుమార్తె బ్రతుకు మారిపోయిద్ది అని గ్రహించింది. కాబట్టే ఆయన తన కుమార్తె విషయమై మాట్లాడే వరకు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. నిజంగా కానాను స్త్రీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన పట్టించుకోలేదని, ఈమె ఎంతగా తను కేకలు వేస్తున్నప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వట్లేదని వెళ్ళిపోలా. దేవుడు అడుగుతున్న ఆ ప్రశ్నలు ఆమె హృదయానికి ఇంకా గాయమవుతుంది. అయినప్పటికీ కూడా వెళ్ళిపోలా. ఎందుకంటే ఆమె ఒక ఆశతో వచ్చింది. ఖచ్చితంగా ఈయన మాత్రమే నా కుమార్తెను బాగు చేయగలరు, ఈయన మాట్లాడితే నా కుమార్తె స్వస్థత నొందిద్ది, నా కుమార్తె విడుదల నొందిద్ది. ఒక ఆశతో వచ్చింది. ఎందుకంటే దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించింది. దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించింది కాబట్టే ఆ శక్తి కలిగిన వాక్కు ఆయన నోట నుండి వచ్చేంత వరకు కూడా ఆయనని విడిచిపెట్టలేదు. దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో ప్రభావం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. అయితే ఆయన మౌనంగా ఉన్నారని, ఆయన మాట్లాడడం లేదని దేవుని విడిచిపెట్టేయడం కాదు. కానాను స్త్రీ వలె ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయన సన్నిధిలో వేచి ఉండాలి. కానాను స్త్రీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఒకే ఒక ఆశతో వచ్చింది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట్లాడితే తన కుమార్తె బ్రతుకు మారిపోయింది. కాబట్టి ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయనని విడిచిపెట్టకూడదు అని ఒక దృఢ సంకల్పంతో వచ్చింది. కాబట్టే ఆయన మౌనంగా ఉన్న భరించింది. ఆయన అడుగుతున్న ప్రశ్నలు గాయమవుతున్న భరించింది. కానీ తను దేని కొరకైతే వచ్చిందో పట్టుదలతో దేవుని విడవక, ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయనని విడిచిపెట్టక, తన కుమార్తె బాగయ్యేంత వరకు కూడా ఆయనని విడిచిపెట్టకుండా ఉంది. మన జీవితంలో కూడా కానాను స్త్రీ లాంటి పట్టుదల ఉండాలి. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత విజ్ఞాపన చేస్తున్నా దేవుడు మాట్లాడడం లేదు, దేవుడు మౌనంగా ఉంటున్నాడు. కానాను స్త్రీతో కూడా దేవుడు మౌనంగా ఉన్నారు. దేవుడు మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోలా. ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టలేదు. అటువంటి పట్టుదల మనలో ఉండాలి. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాట్లాడితే ప్రతి పరిస్థితులు మారతాయి. ఆయన మాట్లాడితే పరిస్థితులు మారతాయి. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మాట్లాడేంత వరకు కూడా మనము ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన మాటలో శక్తి ఉందని తెలుసు, అయితే ఆయన మాట్లాడేంత వరకు కూడా కనిపెట్టలేము. ఎప్పుడైతే దేవుడు కానాను స్త్రీతో మాట్లాడారో, అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నారు, అదే సమయంలో నీవు కోరుకున్నట్లుగా జరుగునుగా కానీ పలికినప్పుడు తన కుమార్తె స్వస్థత నొందింది. తాను దేని కొరకైతే దేవుని యొద్దకు వచ్చిందో అది పొందుకుని అప్పుడు వెళ్ళింది. మన జీవితంలో కూడా ఆయన వాక్కును పొందుకునేంత వరకు కూడా ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వాక్కులో ప్రభావం ఉంది, ఆయన వాక్కులో జీవం ఉంది. ఆయన మాట్లాడితే ప్రతి పరిస్థితి పెళ్ళగించబడుతుంది, ప్రతి పరిస్థితి చదును భూమిగా చేయబడుతుంది.
అయితే ఆయన మాట్లాడేంత వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగిన అనుభవం మనలో ఉండాలి. కానాను స్త్రీ దేవుని మాటలో శక్తి ఉన్నది అని గ్రహించింది. ఆ శక్తి కలిగిన వాక్కు తన జీవితంలో తన కుమార్తె విషయంలో విడుదలయ్యేంత వరకు కూడా దేవుని విడిచిపెట్టలేదు. మన జీవితంలో దేవుని మాటలో శక్తి ఉన్నది అని గ్రహించడం మాత్రమే కాదు, కానీ ఆ శక్తి కలిగిన వాక్కు మన జీవితంలో పనిచేసేంత వరకు కూడా పట్టు వదలక దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగిన అనుభవం మనలో ఉండాలి. ప్రార్థన చేస్తున్నా, దేవుడు మౌనంగా ఉన్నాడు, జవాబు రావట్లా అని విడిచిపెట్టేయడం కాదు. దేవుని యొక్క కటాక్షత మన మీదకి వచ్చేంత వరకు కూడా, ఆయన యొక్క కనుదృష్టి మన మీదకి వచ్చేంత వరకు కూడా ఆయన వైపు చూస్తూనే కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి కానాను స్త్రీ వలె మన జీవితంలో కూడా దేవుని యొద్ద నుండి మనం పొందుకునేంత వరకు కూడా కనిపెట్టగలిగిన అనుభవం ఉండాలి. ఆమె దేవుని యొద్దకు దేని కొరకైతే వచ్చిందో దానిని పొందుకున్నాకే వెళ్ళింది. దాని యొక్క జవాబును పొందుకునే అక్కడి నుంచి కదిలింది. ఆమె దేవుని యొద్దకు వచ్చినప్పుడు మొదట దేవుడు మౌనంగా ఉన్నప్పుడు అసలు అప్పుడే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే తన కుమార్తె ఆ బ్రతికినంత కాలం కూడా ఆ విడుదల ఉండేది కాదు. కానీ ఆమె పట్టు వదలక దేవుని యొద్దనే నిలిచి ఉంది. కాబట్టే దేని కొరకైతే దేవుని యొద్దకు వచ్చిందో దాని యొక్క జవాబును చూసింది. కాబట్టి కానాని స్త్రీ వలె దేని కొరకైతే దేవుని యొద్దకు వస్తున్నామో దానిలో జవాబును పొందుకునేంత వరకు కూడా కనిపెట్టగలిగిన అనుభవం, పట్టుదల మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవ్వచ్చు, ఎందుకంటే మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. కానాను స్త్రీకి వెంటనే ఇవ్వలేదు, ఎందుకంటే ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు. అయితే దేవుని యొద్ద నుంచి అమ్మా నీ విశ్వాసం గొప్పది అని పొందగలిగింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోవచ్చు. అయితే దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ సమయంలో ప్రార్థనకు జవాబు రావడం లేదు కదా అని చెప్పేసి, దేవుడు మౌనంగా ఉన్నాడు కదా అని చెప్పేసి వాటి కొరకు ప్రార్థన చేయడం ఆపివేయడం కాదు, కానీ దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వాటిని పొందుకునేంత వరకు, వాటి యొక్క జవాబుని చూసేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుడు మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు కొన్ని ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవ్వచ్చు, అయితే ఆయన ఖచ్చితంగా వాటికి జవాబునిస్తాడు. కానాను స్త్రీ వలె ఆయన జవాబు ఇచ్చేంత వరకు కూడా ఆయన సన్నిధిలో కనిపెట్టగలిగిన అనుభవం మనలో ఉండాలి. ఆమె జీవితంలో ఆయన వాక్కు విడుదలయ్యేంత వరకు కూడా ఆమె కదలలేదు. ఆమె దేని కొరకైతే దేవుని యొద్దకు వచ్చిందో దానిలో జవాబు పొందుకున్నాకే అక్కడి నుంచి కదిలింది. కాబట్టి దేవుడు కూడా మనలో ఆశించేది ఏంటంటే, కానాని స్త్రీ వలె దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నామో, దేని కొరకైతే విజ్ఞాపన చేస్తున్నామో, దేవుని యొద్దకు దేని కొరకైతే వచ్చామో దానిని పొందుకునేంత వరకు కూడా కానాను స్త్రీ వలె పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. తన యొక్క జవాబును పొందుకునేంత వరకు కూడా ఆయనను విడిచిపెట్టకూడదు. కానాని స్త్రీలో ఉన్నటువంటి ఆ పట్టుదల, ఆ విశ్వాసం మనందరిలో కూడా ఉండాలి. కాబట్టి కానాని స్త్రీ వలె దేని కొరకైతే దేవుని యొద్దకు వచ్చిందో దాని నిమిత్తం జవాబు పొందుకుని వెళ్ళింది. మనము కూడా మన జీవితంలో దేవుని యొద్దకు దేని కొరకైతే వచ్చామో దానిలో జవాబును పొందుకుని వెళ్ళాలి. కానాని స్త్రీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేని కొరకైతే దేవుని యొద్దకు వచ్చిందో దానిలో జవాబును చూసింది. మనము కూడా దేవుని యొద్దకు దేని కొరకైతే విజ్ఞాపన కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాటిలో జయము చూసేంత వరకు కూడా ఆయన సన్నిధిని విడిచిపెట్టకూడదు.